అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు, అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి. దాంతో బెంబేలు ఎత్తిపోయి రోజుకు ఒక రకంగా ఆయన మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో పొత్తులు అనేది సర్వసాధారణం. రాజకీయాల్లో పొత్తులు అనేది సర్వసాధారణం. మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటే జగన్ గెలిచిన టీడీపీ. నాకెందుకు, తను చెప్తున్నాడు కాబట్టి, మేమే పవర్లోకి వస్తున్నాము కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతున్నారని అంటున్నాడు కాబట్టి, ప్రజలు ఆయనను చిత్కరిస్తున్నారు, పంపేస్తున్నారని అంటున్నాడు కాబట్టి, మరి అంత నీకు ధీమా ఉంటే నీకు పొత్తులు ఎందుకు అని అడుగుతున్నాను. మా అంతటా మేమన్నా ఆయన ఇష్టం ఎంతమంది జనం పెట్టుకోండి, కానీ అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ అన్నారని ఎవరు అన్నారు, ఏది మాకు మేమే అధికారంలోకి వస్తున్నామని. అంత అధికారంలోకి వస్తామని ధీమా ఉన్నప్పుడు, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు, ఇంక పొత్తులు ఎందుకు నేరుగా తగలొచ్చుగా? ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు? తన తమ్ముళ్ళను అంత ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు? తను నమ్ముకున్న వాళ్ళను తనకు లేదు కాబట్టే, ఇంకో పక్క బింకాలు పలుకుతున్నాడు కాబట్టి, ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం, మరి నీకు అంత ఇదింటే పొత్తులు ఎందుకు అని అడుగుతున్నాం. అధికారంలోకి వస్తే జగన్ ఆస్తులు మొత్తం ప్రజలకు పంచి పెడతాం, నేను విశాఖ పర్యటనలో స్టేట్మెంట్. వాళ్ళు అధికారంలోకి రాని వాడు ఏమైనా మాట్లాడచ్చు. 14-19 మధ్య వాళ్ళే అధికారంలో ఉన్నారు. అంతకుముందు తప్పుడు కేసులు వాళ్ళే పెట్టించారు. ఈ అధికారంలోకి వస్తే అన్ని తీసుకొని పంచుతారు. ఈ పొద్దుపోని మాటలన్నీ ఎందుకు? ఇప్పుడు ఆయన ఆస్తులు ఎవరు ఇటు పంచలేరు. 2 ఎకరాలు 1/2 ఎకరాల నుంచి అక్కడికి ఎదిగినాడు లక్షల కోట్లలోకి. అవన్నీ మేము పంచుతామంటే కూడా అంతే అసంబద్ధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే అవన్నీ పంచుతానంటే ఎప్పుడు అనలే జగన్మోహన్ రెడ్డి గారు. అవి ఎలాగో రామనే ధీమా, ఇంకోటి వచ్చినా ఏం చేయలేరనేది ఒకటి. అక్కడ ఏమున్నాయనేది అన్ని రికార్డెడ్గా ఉంటాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళ పెట్టుంటాయో, జగన్మోహన్ రెడ్డి గారివి అట్లే ఉంటాయి, ఇంకొక నాయకుడివి అట్లే ఉంటాయి. అవి రికార్డెడ్గా ఏమున్నాయో అవన్నీ ఆస్తులు అవుతాయి. వాటిని ఒకటివి ఇంకోటి లాగి పంచడం, ఇంకోటి అనే అసలు ఆ ఊహనే ఎందుకు వస్తుందో వాళ్ళకి అర్థం కావట్లా. ఉంటే వాళ్ళకుంది ఇది నియంత లక్షణాలు, లేక లోపల ఆ కోరికలు, మేము వస్తే అది చేయాలి ఇది చేయాలి తాపత్రయం. అది ఏమీ చేయలేని వాళ్ళు, అసమర్థులు, మాట్లాడి నోటుకొచ్చేట్టు మాట్లాడే ఇవి తప్ప వాటికి ఆచారత్వం ఉంటారు. దాన్ని అంతకుమించి దానికి వాల్యూ కూడా లేదు. డేటా అప్లోడ్ అవ్వలేదు, దాదాపు 600 కోట్ల పైగా స్కామ్ జరిగిందని